వాట్సాప్ గాయస్, దిస్ యువర్ నరేష్పాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది, దగ్గర ఒక 10 to 15 days నుంచి అయితే వీడియోస్ రావట్లేదు. వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే ఎండ చూస్తున్నారు కదా, చాలా విపరీతంగా ఉంది. ట్రావెల్ చేస్తుంటేనే చెమట ఘోరంగా వస్తుంది. సేఫ్టీ పర్పస్ కోసం అయితే మనం ప్రాపర్ ఫిట్ హెల్మెట్ తీసుకుంటాం కాబట్టి అసలు కొంచెం కూడా గాలిపోదు కదా. సో ఎయిర్ వెంటిలేషన్స్ ఉన్నా కూడా అంత ప్రాపర్ అయితే కూల్ అనేది ఉండదు కదా. సో హీట్కి అండ్ నేను మెయిన్గా మొబైల్తో వ్లాగింగ్ చేస్తాను కాబట్టి సో అట్లా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో అదే గోప్రో మనకి యాక్షన్ కెమెరా ఉందనుకోండి, అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి వెయిట్ అనేది అంత అనిపించదు. సో మొబైల్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీయడానికి కష్టమవుతుంది వీడియోస్ అయితే. సో దానివల్లనే కొంచెం బ్రేక్ ఇచ్చాను. అండ్ ఓన్లీ రెగ్యులర్ వీడియోస్ ట్రావెలింగ్వే అవుతున్నాయి. సో ఎక్కడ వెళ్ళట్లేదు, ఎండకి ఎక్కడ వెళ్ళాలన్నా కూడా భయం అవుతుంది. ఇక్కడ టూరింగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఇక్కడే ఇంత ఎండలు ఉన్నాయి, ఇంకా మళ్ళీ ఎటన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా డబల్ ఎండలు ఉన్నాయి అనుకోండి, దూల తీరిపోతాయి. ఎందుకంటే పోయేటప్పుడు ఎంత తెల్లగా అయితే వెళ్తామో మళ్ళీ వచ్చేటప్పుడు అంత కర్ర బోకై వస్తాం మేము. ముందే ఎండాకాలం చాలా డేంజర్, మళ్ళీ ఏమైనా అయిందంటే ఆగం గాయస్. నాకు మీ నుంచి అయితే ఒక్కటే రిక్వెస్ట్ ఉంది. సో చాలామంది వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు గైస్. సో మీరు అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు చాలా ఉంటుంది. సో చాలామంది వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. మీ నుంచి నాకు అది ఒక పెద్ద సపోర్ట్ అనమాట. సో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్. సో ఇప్పటి నుంచి కూడా నేను మ్యాక్సిమం అయితే ఎండ ఉండని ఏదైనా ఉండని రెగ్యులర్గా వీడియోస్, అంటే రెగ్యులర్ అంటే 2-3 డేస్కి ఒక వీడియో అయితే కంపల్సరీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు తెలుసు కదా, బయట చాలా ఎండ ఘోరంగా ఉంది. సో నార్మల్గా ట్రావెల్ చేస్తుంటేనే చెమట దారుణంగా వస్తుంది. అట్లాంటిది ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని మౌంట్ చేసుకొని ఇంత వెయిట్కి వీడియోస్ చేయాలంటే చాలా కష్టం. దానికోసమైనా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు. మొత్తం యూట్యూబ్లో మాగమైన పంచాయతీ అయితే ఎండ్ అయితే వచ్చేసింది అనమాట. ఎండ్ కార్డ్ పడ్డది. సో ఇక అక్కడ నాన్ వేషన్ అబ్బాయి నా అసలు ఛానళ్ళు మంచిగా పైసలు వస్తాయి, నేను దాంట్లో వీడియోస్ చేసుకుంటే ఎక్కడ 30 లక్షలు సాల్ మంచిగా జిందగీ గడుపుకోవచ్చు అని చెప్పి చలో నమస్తే కాకా అని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వీడియోస్ చేసుకుంటూ అవేర్నెస్ వీడియోస్ ఉంటేనే నేను ఇందులో తీయడానికి ట్రై చేస్తాను అన్నాడు. సో ఇంకో ఛానల్ ఉంది కాబట్టి. సో ఇంకా భయ్య సన్నీ యాదవ్ భయ్య అయితే ఇక నాకు జాలరా పోయి నేను ఓన్ జోలికోను, నా జోలికో వస్తే ఓన్ వదిలా అని చెప్పి ఆయన స్టేట్మెంట్ చెప్పేసి, అండ్ ఇంకోటి ఏంటంటే వారైనప్పటి నుంచి నేను ఇంకా ఎక్కువ బూతులు మాట్లాడేసిన. సో ఎప్పటి నుంచి ఈ బూతులు తక్కువ చేసేసి మంచిగా రెగ్యులర్గా మన వీడియోస్ కంటెంట్ తెచ్చుకుంటా. ఇక నాకు ఏ లొల్లి పంచాయతీలు వద్దు, నా దగ్గరికి వస్తే నేను ఇక చూసుకుంటా ఏడికైతే ఆడికి అన్నట్టు ఆయన ఒక మాట అనేసిండు. ప్లస్ అది కాకుండా ఇంకొకటి కూడా అన్నాడు, ఆయన గురించి ఏదో కేసు ఫైల్ అయింది, నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, అవి నేను తొందరగా రివీల్ చేస్తాను మెల్లమెల్ల ఒక్కొక్కటి అని చెప్పి అయితే అన్నాడు. మరి తెలియదు ఎండైనా వార్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుందా లేకపోతే అక్కడికి మళ్ళీ ఆగిపోతా అనేది. సో చూద్దాం ముంగలైతే. అండ్ వీళ్ళిద్దరి పక్కన పెడితే ఇంకో క్యాండిడేట్ కూడా వచ్చిండు మధ్యలో. సో ఇది భయ్య సన్నీ యాదవ్ వరకు అయితే వెళ్ళలేదు మ్యాటర్. సో నాన్ వేషన్ బ్రోతోనైతే కొంచెం టచ్ అనుకోవచ్చు. సో అదే రామ్ ది ట్రావెలర్ అనే ఒక బ్రో ఉన్నాడు కదా, భయ్య సన్నీ యాదవ్ బ్రో ఉన్నాడు కదా, వీడియోస్కి అమౌంట్ వస్తే నేను డొనేషన్ ఇచ్చేస్తా, ఇక్కడ వాళ్ళకి డొనేట్ చేసేద్దాము అని ఇట్లా సవాల్ విసిరిండు కదా. సో నీకెన్ని పైసలు ఇచ్చి నువ్వు ఇచ్చేయి, నాకెన్ని పైసలు నేను ఇస్తా అని అన్నాడు. అండ్ అలాగే ఆయన ఇవ్వకపోయినా నాకు వచ్చిన డబ్బులు అయితే నేను ఇచ్చేస్తా అని కూడా చెప్పిండు. మరి తెలియదు, చూడాలి. నాన్ వేసిన బ్రో ఇక ఏం చేసిండు, మేబీ అన్ని డబ్బులు ఏడియాల్సి వస్తుంది అంటే, ఎందుకంటే 20-30 లక్షల దాకా వచ్చినాయి అని అన్నారు. మరి అది నిజమో అర్థమో తెలియదు. ఈవెన్ వచ్చినా కూడా అంత అయితే ఎక్కడ పెట్టాల్సి వస్తుందని చెప్పి రామ్ ది ట్రావెలర్ బ్రోకి దగ్గర 2 లక్షలన్నర వరకు అయితే సైకిల్ ఇప్పించి ట్రావెలింగ్కి ఆఫ్రికా వెళ్ళమని చెప్పి అయితే అనడం అయితే తెలిసింది. ఆ బ్రో ఏమో నాకు ఇద్దరు సపోర్ట్గా ఉండాలి, నేను ఎవరికి సపోర్ట్ అన్నట్టు కాదు, ఇద్దరు నాకు ఒక ఇన్స్పిరేషను సో ట్రావెలింగ్లో అని చెప్పి ఆయన, నేనేమో భయ్య సన్నీ యాదవ్ పేరేమో టీషర్ట్స్ మీద, సైకిల్ మీదనేమో నా అన్వేషణ అని చెప్పి ఇట్లా పేర్లు వేసుకొని నేను ట్రావెల్ చేస్తాను ఆఫ్రికా రైడ్. సో లాస్ట్ టైం వీడియో ఎండ్ అయింది నేపాల్లో సంథింగ్, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా ఎండ్ చేసేసి నాన్ వేసిన బ్రో వెళ్ళమన్నాడు అని చెప్పి ఈయనైతే ఆఫ్రికా రైడ్ చేస్తా అని చెప్పి అన్నారు. సో అది చూడాలి మరి. సో ఇక్కడ ఇద్దరు నుంచి పోయి ముగ్గురికి వచ్చింది, బట్ ఇష్యూస్ అయితే ఏం లేవు. సో మ్యాటర్ అనేది అది ఎండ్ అయిపోయింది కాబట్టి సో ముందు మళ్ళీ మన ప్రాబ్లమ్స్ వస్తాయా, మళ్ళీ యూట్యూబ్లో మండుతుందా అనేది తెలియదు. అయితే అర్థమవుతుంది మెయిన్గా గోప్రో ప్రయారిటీగా అందరు ఎందుకు తీసుకుంటారు అని. ఎందుకు వెయిట్ అంటే మళ్ళీ మొబైల్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పి కెమెరాస్ని యూజ్ చేస్తారు, లైట్ వెయిట్ ఉంటుంది, మనము కంపాక్ట్ ఫిట్ ప్లస్ ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అని.
అందుకే అంటారు ట్రావెలింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో వ్లాగింగ్, మోటో వ్లాగింగ్ చేసుకుంటూ మళ్ళీ మనకి ఒక్కోసారి కెమెరా ట్రబుల్ ఇచ్చేస్తుంది, అది కాకుండా బైక్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకే ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు, జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మనం కష్టపడుతున్నప్పుడు ఎన్నో అది ఏమంటారు ఒడిదుడుకులు వస్తుంటాయి, దాన్ని తట్టుకొని నిలబడితేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది అంటారు కదా. సో అదే అనుకుంటా, మనకి అదృష్టము ఉందో లేదో, మనం ఎప్పుడు తీసుకుంటామో ఏమో GoPro. సో మీ సపోర్ట్ ఉంటే కంపల్సరీ అయితే తీసుకుందాం గైస్. రెండు అయితే బాగా నచ్చాయి. ఒకటి మనకి తెలుసు కదా హీరో GoPro, అది వచ్చేసి 12 కాదు, 12 అయితే చాలా కాస్ట్ ఉంది. సో మన బడ్జెట్లో చూసుకోవాలి కాబట్టి నేనైతే GoPro 10, ఎందుకంటే అది అప్రాక్సిమేట్లీ మనకి 26,000 వరకు వస్తుంది. అండ్ డీజే కూడా చాలా నచ్చింది నాకు. సో మనకి ఎక్స్ట్రా బ్యాటరీస్తో కాంబో ప్యాక్ లాగా తీసుకుంటే 31,000 పడుతుంది. లేదు బ్యాటరీస్ కాంబో ప్యాక్ వద్దు అని అనుకుంటే ఓన్లీ యాక్షన్ కెమెరాస్లో జస్ట్ తీసుకుంటే 20 వరకు పడుతుంది. సో రెండు బెస్ట్ మోడల్సే, ఎందుకంటే ఇప్పుడున్న వాటిలలో ది బెస్ట్ రెండు మోడల్స్. స్పాన్సర్స్ కూడా లేదు భయ్య, స్పాన్సర్స్ అని ఉంటే అట్లీస్ట్ ఇంకా బెటర్గా ఉంటుండే. జర మాకు కూడా ఏమైనా స్పాన్సర్ చేస్తే బాగుంటుంది అన్న. జర చిన్న క్రియేటర్స్ కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. జర ఇప్పుడిప్పుడు మేము కష్టపడి ఫ్యూచర్లో కూడా జర సక్సెస్ అనేది వస్తుంది ఉంటుంది. జర మీ పేరు చెప్పుకొని ఇంకే సబ్స్క్రైబర్స్ లేనందుకు ఇక చిన్నవాళ్ళు అయిపోతారా? మేము కూడా కష్టపడుతున్నాం. తలకాయ నొప్పి అయిపోయింది ఒక నెల రోజుల నుంచి. అబ్బా చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది, అదే మెట్టగూడ వెళ్ళే రూట్లో. ఆ ఫ్లైఓవర్ కింది నుంచి పక్కన ఇంకో నార్మల్ బ్రిడ్జ్ లాంటివి వేస్తున్నారు. అక్కడ నుంచి ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. ట్రాఫిక్ దాటుకొని పోవడానికి నానా యుద్ధాలు చేస్తున్నాం అమ్మ, ఘోరంగా అంటే ఘోరంగా. మళ్ళీ ఇప్పుడు ఇది ఎన్ని రోజులు టైం పడుతుందో ఇది పడడానికి, అప్పటి వరకు మొత్తం చుక్కలే. ఇక వేరే రూట్ చూసుకుందామంటేనే అటు నుంచి వెళ్దామంటే అక్కడ ఫ్లైఓవర్ పడుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది కడుతున్నారు కదా. సో ఇది సేమ్ దీనిలో పైన ఎలా అయితే ఉందో అలా కడుతున్నారు. మేబీ అక్కడ కొత్త ట్రాక్స్ చేస్తున్నారు అనుకుంటారా, రైల్వే ట్రాక్స్. మీకు లాస్ట్ టైం అయితే చెప్పాను కదా. సో బైక్ అయితే కొన్ని చిన్న వర్క్స్ ఉండే అని చెప్పి, మెయిన్గా వచ్చేసి సర్వీస్ అనేది అయితే ఫస్ట్ చేయించేసాను. మెయిన్ ప్రయారిటీ సర్వీస్ కాబట్టి, ఎందుకంటే మనము రెగ్యులర్గా ట్రావెల్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ బైక్ని చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ అది కంప్లీట్ చేసేసిన. అండ్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి బైక్ మీద స్టిక్కరింగ్ చేపిద్దాం అనుకున్నాను కదా. సో అదొక పని పెండింగ్ ఉంది. అండ్ బైక్కి యాక్సెసరీస్ వచ్చేసి ఇంకా రెండు మెయిన్ ఐటమ్స్ తీసుకోవాలి. అది వచ్చి స్క్రాచ్ గార్డ్ అండ్ శాడిల్ స్టేనా, మేబీ అదే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ వస్తలేదు. సో అదొకటి ఫిట్టింగ్ చేయించుకోవాలి. ఇవి రెండు ఫిట్టింగ్ చేయించుకోవాలి. ఈ ఎండాకైతే ఇక్కడ మంచి బీచ్ ప్లేసెస్ పోవాలని ఉంది. లేదంటే ఇట్లా ఐలాండ్స్ ఉంటాయి కదా, ఇట్లా సముద్రం మధ్యలో ఇట్లా మొత్తం గ్రీనరీ ఉండి మొత్తము సూపర్ ఉంటుంది నిజంగా. అసలు అట్లా వెళ్ళాలనిపిస్తుంది. కానీ మన దగ్గర ఇక్కడ 7 ఐలాండ్లు ఉన్నాయి. ఇక మనం డైరెక్ట్ కంట్రీ వదిలేసుకొని వేరే కంట్రీకి వెళ్తేనే ఐలాండ్స్ ఉంటాయి. అట్లా అనిపిస్తుంది. అంతా ఎండ ఉంది కదా, కొంచెం ప్రశాంతంగా బీచ్లో ఐలాండ్స్కి సూపర్ ఉంటుంది. సో నేనైతే ఇది స్కై బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. మన పాతది ప్రోవోగ్ ఉండే, సో అది మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో ఈ స్కై బ్యాగ్ అయితే తీసుకున్నాను. రేటింగ్ కూడా బాగుంది. సో ఇది కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. మనకి మెయింటైన్ ఫ్రీ కలర్ కదా ఇది, అందుకే ఈ కలర్ తీసుకున్నాను. మంచిగా ఉంది. కింద ఈ మధ్య అందరూ ఇన్స్టాగ్రామ్లో అయితే మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఐఫోన్ ఇస్తా లేకపోతే పైసలు ఇస్తా అని చెప్పుకుంటున్నారు. అనిగరం పైసలు వస్తున్నాయి అబ్బాయి, నాకు అర్థం కాదు. లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఎక్కడ చూడు అది ఓపెన్ చేస్తే నేను ఐఫోన్లు ఇస్తా, 10 ఐఫోన్లు ఇస్తున్నా, లేకపోతే మీకోసము పైసలు ఇస్తా అని చెప్పి తెగ వీడియోస్ పెట్టేస్తున్నారు ఈ మధ్య. ఏమా ఈడ ఒక్క GoPro ఇంకనే చచ్చిపోతున్నాం మేము. ఆడనేమో వాళ్ళు సంపాదించుకున్నది కాక మళ్ళీ గివ్ ఇస్తా అంటున్నారు. అది మళ్ళీ నిజమో అర్థమో తెలియదు. ఫస్ట్ కనీసం అట్లా ఐఫోన్ బదులు నాకు GoPro నన్ను ఇప్పియండి భయ్యా, మీ పేరు చెప్పుకున్న ఉంటా కనీసం. సో మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి గైస్. సో మళ్ళీ మరిన్ని వీడియోస్తో నేను ముందుంటాను. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.